వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది పెద్దగా ఊహించాల్సిన పని ఉండదు. ఎందుకంటే వేవ్ ఎలా ఉంటే అలాగే నడుస్తుంది అనేది చాలామంది అనేటువంటి మాట. ముఖ్యంగా బీహార్ రాజకీయాలను తీసుకుంటే అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ లేదంటే నితీష్ కుమార్ ఈ రెండు పార్టీలు వీళ్ళ పార్టీల మధ్యలోనే ఎక్కువగా ఈ పోరాటం అనేది జరుగుతుంటుంది. బట్ రాష్ట్రం ఎలా ఉంది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఓట్ల పరిణామాల వల్ల, ఓట్ల సంఖ్య వల్ల కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు సైతం అక్కడ ఎవరో ఒకళ్ళకి గట్టిగా మద్దతుగా ఇచ్చి వాళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు ఎప్పుడు కలుగుతూనే ఉంటాయి అనేది వాస్తవంగా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పేటువంటి అంశం. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? దాదాపుగా గత ఎన్నికల్లో జరిగినప్పుడే కాంగ్రెస్ పార్టీ కనుక సరైన రీతిలో స్పందించి ఉంటే బీహార్లో నితీష్ గవర్నమెంట్ ఏర్పడేది కాదు, జేడీయూ గవర్నమెంట్ ఏర్పడేది కాదు. అప్పుడే తేజస్వి యాదవ్ చాలా బలంగా నిలబడి ఉండేవాడు. కానీ కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదం వల్ల ఇచ్చినటువంటి సీట్ల కంటే కూడా లేదు ఇక్కడ మేము ఇంకా బలంగా ఉన్నామని ఎక్కడైతే తేజస్వి యాదవ్ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ వాళ్ళు గెలుస్తారు అన్నటువంటి పాయింట్ ఉందో అక్కడ తేజస్వికి అనుభవం లేదు, ఏం తెలుసు అసలు అని చెప్పి లాలూ ప్రసాద్ యాదవ్ సూచనలు కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ ఏకపక్షంగా సీట్లలో పోటీలు చేసింది, ఘోరంగా ఓడిపోయింది అనేది అందరికీ తెలిసిందే. సరే, మొన్న ఈ మధ్యనే ఇద్దరికి కూడా సయోధ్య కుదిరింది, సీట్ల పెంపకాలు ఇవన్నీ కూడా అయిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆఖరి మూమెంట్లో ఇంకా తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహాగఠబంధన్ ప్రకటించారు, అదే ఇండి కూటమి ప్రకటించారు. అయితే అక్కడ బీహార్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల పల్స్ ఎలా ఉంది అంటే ఈసారి మళ్ళీ నితీష్ వైపు మొగ్గు చూపాలా లేదు తేజస్వి వైపా అంటే లేదు, నితీష్ని ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాము, ఇప్పుడన్నా ఒక అవకాశం, ఇది అడిగితే ఇచ్చేటువంటిది కాదు. కొన్ని రాష్ట్రాల్లో మనం చూసాం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. ఆ ఒక్క ఛాన్స్ ఇక్కడ పనిచేయదు, ఇక్కడ ప్రజలు ఇవ్వాలనుకుంటేనే ఇస్తారు. సో ఇక్కడ ప్రజల మీద ఆధారపడింది. సో ప్రజలు కూడా ఏంటంటే ఒక మార్పు కోరుకుంటున్నారు, ఒక కొత్త అధ్యాయం కోసం చూస్తున్నారు. యువకుడైనటువంటి తేజస్వి యాదవ్కి ఈసారి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనే ప్రతి ఒక్కళ్ళలో ఉంది. బట్ ఇదేంటంటే ఇనిషియల్గా ఇప్పటికిప్పుడు మాట్లాడుకొని మొత్తం వాళ్ళ సర్వేల ప్రకారం మొత్తం అంతా తేజస్వి యాదవ్ వైపే ఉందా అంటే 100% డెఫినెట్గా లేదు. అట్ ద సేమ్ టైం నితీష్కి కూడా ఉందా అంటే 100% వాళ్ళకు కూడా లేదు. సో ప్రజలు అక్కడ ఆలోచనలో ఉన్నారు. ఏదైనా సరే అది ఓటింగ్ రోజే ఆ సరళి ఏంటనేది స్పష్టం అవుతుంది, ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనేది. కానీ ప్రజాభిప్రాయంలో ఈ సర్వేలు జరగడం లేదంటే పబ్లిక్ టాక్స్ వీటన్నిటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత అనిపించుతోంది ఏంటి అంటే తేజస్వి యాదవ్కి ఈసారి ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ మాత్రం చాలా బలంగా జరుగుతోంది. అండ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నితీష్ కుమార్ని ప్రకటించడం, ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఉన్నటువంటి అనుమానాలు ఇప్పటివరకు చాలాసార్లు చూసాము, అలాగే పాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకత, వీటన్నిటి నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీలు ఏంటి, వీటన్నిటినీ కూడా చూసుకుంటూ నితీష్ వైపు వెళ్ళాలా తేజస్వి వైపు వెళ్ళాలా అన్న ఆలోచనే ప్రజల్లో ఉంది అనేది సుస్పష్టం. సో నితీష్ కుమార్ పాత ముఖ్యమంత్రిగా చాలాసార్లు పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయనకి ఇంకో ట్రాక్ రికార్డ్ ఉంది. ఏ రోజు ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలవలేదు, గెలవకుండానే ఆయన ఎమ్మెల్సీ పదవిని పెట్టుకుని ముఖ్యమంత్రిగా పనిచేశారు చాలా సంవత్సరాలు. సో అది కూడా ప్రజల్లో ఉంది. ఎప్పుడు గెలవకుండా ముఖ్యమంత్రి అయిపోతున్నాడు ఎలాగా అనే దీన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు అలాగే తేజస్వి యాదవ్ వాళ్ళందరూ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సో ఇవి కూడా అక్కడ తర్కానికి కారణం అవుతున్నాయి. ఎందుకని చెప్పి అనవసరంగా ఆలోచించట్లేదు మనం దీని మీద, ఇది ఎందుకు ఆలోచించకూడదు, ఇన్నాళ్ళు చూసాం. ఇప్పుడు ఈయన యువకుడు, అందులోనూ తండ్రి మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, మాజీ కేంద్ర మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. సరే, ఆరోపణలు ఏమున్నా, అవినీతి ఆరోపణలు ఇంకోటి ఉన్నా, ఆయన జైల్లో ఉన్నా, ఇంకోటి ఉన్నా కానీ కుర్రాడు బయటే ఉన్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు అన్నటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది తేజస్వి యాదవ్ మీద. నితీష్ కుమార్కి సంబంధించి ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, బీజేపీ కూటమి అధికారంలో ఉండడంలో నితీష్ కుమార్ కూడా బలంగా నిలబడ్డారు. సో దాంతో రాష్ట్రానికి ఏమైనా జరుగుతుంది అనుకుంటే గతంలో కూడా ఇలాగే చేశారు కదా, చేసిన తర్వాత ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటించారు, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఈయన్నే ప్రకటిస్తున్నారు. మరి అప్పుడు చెయ్యనివి ఇప్పుడు ఏమైనా కొత్తగా చేసే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ అదే పాత హామీలతోటి ముందుకు వెళ్తారా? అలాగే కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఈయనైతే సాధించుకుని వస్తాడు, ఈ చర్చ కూడా జరుగుతోంది. బట్ అవకాశాలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నాయి ఏంటి అనేది చూసినప్పుడు బలంగా యువకుడైనటువంటి తేజస్వి యాదవ్ని ఈసారి కోరుకుంటున్నారు అనేది ఒక అంశం.
మరి ఎంతవరకు వాస్తవం అవుతుందనేది తెలియదు. ఎవరికి ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఏంటి అనేది మాత్రం చెప్పలేం. అయితే ఇంకొక చర్చ జరుగుతున్నది ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ నితీష్ కుమార్ కాకుండా తేజస్వి యాదవ్కి ఈక్వల్గా ఇంకొక యువనేతని కనుక ప్రపోజ్ చేసి ఉంటే ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి బీహార్ ఎలక్షన్స్కి నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాకుండా ఇంకొక యువనేతని కనుక ప్రపోజ్ చేసి ఉంటే అక్కడ సమీకరణాలు మారేవి అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు సమీకరణాలు పూర్తిగా మారిపోయా, తేజస్వి యాదవ్కి మాత్రమే మొగ్గు చూపుతున్నాయా అంటే 100% చెప్పలేం. కానీ ఎస్, దెర్ ఇస్ అ ప్రపోర్షనేట్ పర్సంటేజ్ పబ్లిక్లో ఆ యొక్క ఆలోచన అనేది ఉంది అనేది మాత్రం వాస్తవం. కానీ నితీష్ కుమార్ ఏజ్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు, ఇక్కడ తేజస్వి యాదవ్ ఒక అవకాశాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఈ రెండిట్లో దేనికి క్లాష్ అవుతుంది, ఎవరికి అవకాశం వస్తుంది అనేది మాత్రం ఎన్నికల రిజల్ట్లోనే చూడాలి. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి బేసిక్ సర్వేలు వీటన్నిటి ప్రకారం కాస్త తేజస్వి యాదవ్కే ముఖ్యమంత్రి అభ్యర్థిగానండి, పార్టీ పరంగా అధికారంలోకి ఎవరు వస్తారనేది కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం ఎవరికి ఓటు వేయాలి అంటే నితీష్ కుమార్ తేజస్వి అంటే దాదాపుగా చాలామంది తేజస్విని కోరుకుంటున్నారు అనేది మాత్రం వాస్తవంగా తెలుస్తుంది. మరి అది చూద్దాం ప్రాక్టికల్గా విజిబుల్ అవుతుందా అవ్వదా, బీహార్ ఓటర్ల మనోగతం ఎలా ఉంది అనేది రేపు ఎలక్షన్లోనే బయటపడాలి. సో బీహార్కి సంబంధించి మీ ఆలోచనలు ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.